వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 4, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. మైచాంగ్ తుఫానుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. మైచాంగ్ తుఫాను బంగాళాఖాతంలో సంవత్సరంలో మొదటి ఉష్ణమండల తుఫాను. 2. ఈ తుఫానుకు మయన్మార్ పేరు పెట్టారు. ఈ స్టేట్మెంట్లలో ఏది తప్పు? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: మైచాంగ్ తుఫాను బంగాళాఖాతంపై సంవత్సరంలో 4వ ఉష్ణమండల తుఫాను. క్వశ్చన్ నంబర్ 2. బేసిక్ గ్రూపింగ్ ఈ దేశాలలో ఏది కలిగి ఉంటుంది? 1. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, భారతదేశం మరియు చైనా. 2. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశం మరియు చైనా. 3. బ్రెజిల్, సింగపూర్, ఇండియా మరియు చైనా. 4. బెలారస్, సౌదీ అరేబియా, భారతదేశం మరియు చైనా. జవాబు 2. వివరణ: బేసిక్ అనేది బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండియా మరియు చైనా అనే 4 కొత్తగా పారిశ్రామిక దేశాల సమూహం. సందర్భం: బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా మరియు చైనాలతో కూడిన బేసిక్ గ్రూపింగ్ గ్లోబల్ స్టాక్టేక్ (జీఎస్టీ) అభివృద్ధి చెందిన దేశాల వైఫల్యాలు మరియు విజయాల మూల్యాంకనాన్ని కలిగి ఉండాలని నొక్కి చెప్పింది. క్వశ్చన్ నంబర్ 3. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్స్ జియాన్ పథకానికి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. జియాన్ అనేది మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం. 2. ఇది 2015లో ప్రారంభించబడింది. 3. ఇది భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలతో నిమగ్నమవ్వడానికి శాస్త్రవేత్తలు మరియు వ్యవస్థాపకుల ప్రపంచ టాలెంట్ పూల్ను నొక్కడం లక్ష్యంగా పెట్టుకుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3 డి ఏదీ లేదు. సమాధానాలను తనిఖీ చేయండి. జవాబు సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 4. తెయ్యం అనేది నృత్య ఆరాధన యొక్క ప్రసిద్ధ ఆచారరూపం. 1. కేరళ మరియు కర్ణాటక. 2. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. 3. ఒడిశా మరియు తెలంగాణ. 4. కేరళ మరియు తమిళనాడు. జవాబు 1. వివరణ: తెయ్యం అనేది ఉత్తర కేరళ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో ఆచరించే హిందూ మతపరమైన ఆచారం. సందర్భం: ఉత్తర కేరళ దాని గొప్ప సాంస్కృతిక వస్త్రాలతో, వడక్కన్ పట్టుకల్, ఉత్తర నాటకాలు ద్వారా జరుపుకునే హీరోల వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ గౌరవనీయ వ్యక్తులలో రాయరప్పన్ నంబియార్ ఒక సంప్రదాయ యోధుడు కాదు, పురాణ పులి వేటగాడు. క్వశ్చన్ నంబర్ 5. కింది దేశాలను వారి వ్యవస్థాపించిన పునరుత్పాదక శక్తి సామర్థ్యం యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. 1. చైనా, యుఎస్ఏ, బ్రెజిల్, భారతదేశం. 2. భారతదేశం, బ్రెజిల్, యుఎస్ఏ, చైనా. 3. యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, భారతదేశం. 4. బ్రెజిల్, యుఎస్ఏ, చైనా, భారతదేశం. జవాబు 1. వివరణ: భారతదేశం తరువాత చైనా, యుఎస్ మరియు బ్రెజిల్ మొదటి, రెండవ మరియు మూడవ అతిపెద్ద వ్యవస్థాపించిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 6. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని అమెరికాకు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. సమాధానం 6.4%. వివరణ: గతంలో భారత వృద్ధిపై సంస్థ అంచనా 6% కాగా ఇప్పుడు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 25 వరకు లో వృద్ధి రేటు అంచనాను 6.9% నుంచి 6.4%కి సంస్థ కుదించింది. అంతర్జాతీయ వృద్ధి మందగించడం, వడ్డీ రేట్ల పెంపు ప్రభావం లాంటివి దేశీయ వృద్ధికి సవాళ్లుగా నిలుస్తాయని సంస్థ అభిప్రాయపడింది. 2. అంతర్జాతీయ ద్రవ్య నిధి, IMF, ప్రపంచ బ్యాంక్, ADB, ఫిచ్ సంస్థలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 6.3%గా అంచనా వేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ 6.5% వృద్ధి రేటును అంచనా వేసింది.
2022-23లో దేశ వృద్ధి రేటు 7.2% నమోదైంది. క్వశ్చన్ నంబర్ 7 ప్రఖ్యాత హాలీవుడ్ ఏ నటుడు నవంబర్ 28, 2023న గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI లో ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమాతో సత్కరించారు? సమాధానం మైఖేల్ డగ్లస్. వివరణ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ 54వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవంబర్ 22, 2023న గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI నవంబర్ 28న అవార్డు వేడుకతో IFFI ముగిసింది. క్వశ్చన్ నంబర్ 8 2023 అక్టోబరు 26 నుంచి నవంబరు 9 వరకు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడలకు అధికారిక స్పాన్సర్గా ఏ సంస్థ వ్యవహరించింది? సమాధానం పేటీఎం. క్వశ్చన్ నంబర్ 9 నవంబర్ 28, 2023న ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అత్యున్నత గుర్తింపు అయిన భాస్కర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సమాధానం ప్రొఫెసర్ మనోజ్ కె అరోరాను. వివరణ అతను SRM యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఈ అవార్డులో పతకం, ప్రశంసాపత్రం, 2 లక్షల రూపాయలు ఉంటాయి. రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, ల్యాండ్ కవర్ మ్యాపింగ్, ఎర్త్ సైన్సెస్ మరియు సివిల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ రంగాల్లో మనోజ్ చేసిన అత్యుత్తమ సహకారం మరియు విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. క్వశ్చన్ నంబర్ 10 14 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక ట్రినిటీ కాలేజ్ లండన్ ఫెలోషిప్ నకు ఎంపికై వార్తల్లో నిలిచిన కేరళ బాలిక ఎవరు? సమాధానం మార్టినా. వివరణ ఈ వయసులో ఈ ఫెలోషిప్ సాధించిన వారు దేశంలో లేరు. ఏ వయసు వారైనా కేరళలో లేరు. వయోలిన్ కళాకారిణిగా ఈ అమ్మాయి ఖ్యాతిగాంచింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.